Hello all, welcome to my YouTube channel Flick Verdicts. Today, let's discuss about the review of the film Vishnu Vinyasam 2D, starring Sri Vishnu, Nayan Sarika, Satya, etc. Language Telugu. Censor certification UA 16 plus. Yes, this film can be viewed with parental guidance. Children are allowed to see it. Directed by Yadunath Maruti Rao. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఓకే, ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనర్, ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఓకే. అని ఇప్పుడు ఈ సినిమా ప్లాట్‌లోకి వెళ్ళిపోతే, విష్ణు ఒక కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. తనకి న్యూమరాలజీ అన్నా, శాస్త్రాలన్నా ఒక రకమైన మూఢనమ్మకం. సో, వాటిల్నే బలంగా నమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు తన కాలేజీలోనే మనీషా అని ఒక అమ్మాయితో తను పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్త లవ్‌గా మారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వరకు రెడీ అవుతారు. ఈ టైంలో మనీషాకున్న ఒక ప్రాబ్లమ్ గురించి విష్ణుకి తెలుస్తుంది. ఇప్పుడు విష్ణు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? మనీషాకొచ్చిన ప్రాబ్లమ్‌ని విష్ణు సార్ట్ చేశాడా లేదా? అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా ఎనాలిసిస్‌లోకెళ్ళిపోతే, సినిమా రన్ టైమ్ టోటల్‌గా వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్. అంటే ఒక రకంగా ఇలాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌లకి, ఫ్యామిలీ మూవీస్‌కి ఇదొక క్రిస్ప్ రన్ టైమ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి రన్ టైమే ప్లస్ అండ్ ఆల్సో రన్ టైమే మైనస్. అదెందుకో ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. సో, మిస్ కాకండి, చూడండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్వాగ్ అండ్ మేనరిజమ్స్‌తో చాలా సరదాగా ఒక లాఫ్ రైట్‌గా వెళ్ళిపోతుంటది. అంటే శ్రీ విష్ణు స్టార్టింగ్, అంటే శ్రీ విష్ణు ఇంట్రడక్షన్ నుంచే మనకి సినిమా నుంచి ఒక వైబ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే శ్రీ విష్ణు ఇంట్రడక్షన్ కన్నా ముందు హీరోయిన్‌దే ఉంటది సినిమా స్టార్టింగ్ నుంచి. సో, హీరోయిన్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు ఆ రేంజ్‌లో తన గురించి అలా పట్టించుకుంటున్నారు? అసలు ఆ ప్రాబ్లమ్ వెనకాలున్న ఆ డెప్త్ ఏంటి? సో, వాటిలి గురించే సినిమా స్టార్ట్ అవుతుంది. వాటిలి మీదనే సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగా హీరోయిన్ స్టోరీ అయిపోయిన తర్వాత ఒక 5, 10 మినిట్స్‌కి హీరో ఇంట్రడక్షన్ వస్తుంది. సో, అక్కడి నుంచి శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్, మేనరిజం అండ్ డైలాగ్ డెలివరీ, ఈ మీమ్ నాలెడ్జ్ మొత్తంతో ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నవ్వులుగా ఒక రేంజ్‌లో లాఫ్టర్ ఇస్తాడు. సో, ఫస్ట్ హాఫ్ అసలు ప్రాబ్లమే కాదు. అండ్ ఫస్ట్ హాఫ్ అందరి క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్ అది గానీ చాలా బావుంటుంది. అసలు అందులో ప్రాబ్లమే లేదు. అన్ని క్యారెక్టర్స్ నుంచి కూడా ఒక రకమైన ఫన్ అనేది జనరేట్ అవుతుంది. సో, కమెడియన్ సత్య గారి దగ్గర నుంచి కూడా అక్కడక్కడ ఫన్ జనరేట్ అవుద్ది. మరీ ఓ రేంజ్‌లో జనరేట్ అవుద్దని చెప్పను గానీ, ఓకే. అక్కడక్కడ జనరేట్ అవుద్ది. తను వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాం. ఓకే. బట్ టోటల్‌గా ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీ విష్ణు షో అని చెప్పొచ్చది. అండ్ ఇప్పుడు అలాగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లాఫ్ రైట్‌లో నడుపుతున్న డైరెక్టర్ సడెన్‌గా ప్రీ ఇంటర్వెల్ తీసుకొచ్చేసరికి హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి? అసలెందుకు అందరూ తన వల్ల అలా సఫర్ అవుతున్నారు? అన్న పాయింట్‌ని ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్‌లో తను రివీల్ చేస్తాడు. అండ్ ఇక్కడి నుంచే సినిమాలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మొత్తం హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్‌ని, అంటే ఆ డైరెక్టర్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం చూస్తే ఇదేదో పెద్ద ప్రాబ్లమ్ అన్నట్టుంది అసల. చాలా పెద్ద కష్టాలతో ఉన్నట్టుంది అన్నట్టు ఆడియన్స్‌ని ఫీల్ అయ్యేలా చేస్తారు. నేను కూడా అలాగే ఫీల్ అయ్యా. ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకునేలాగా ఉందని. బట్ ఇంటర్వెల్‌లో ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఇది ఒక ట్విస్టేనా? దీనికెందుకు మరి ఇంత చేస్తున్నారు? అన్న ఫీలింగ్ కూడా కలిగింది. చాలా సిల్లీగా ఉంటదది. నేను చెప్పకూడదు. చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. మీరే సినిమా థియేటర్‌లోకెళ్ళి చూసుకోండి. సో, చాలా సిల్లీగా ఉంటదబ్బా అది. అంటే ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు తననందరూ అట్లా వదిలేస్తున్నారు? అన్న అలా బిల్డ్ చేసుకుంటారు ఫస్ట్ తన బ్యాక్ స్టోరీని, దాన్ని, తనకున్న లోపాన్ని. బట్ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్‌కొచ్చేసరికి అసలు ఏమనిపియదు. ఒరేయ్! దీనికి ఇంత సాగదీసాడురా అన్న ఫీలింగ్ కలుగుతుంటది. అలాగా ఏదో అలా ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత హీరో ఒక షాక్‌కి గురవ్వడం. సో, అక్కడితో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. ఓకే. సెకండ్ హాఫ్‌లో పోనీ మన 'శ్రీ విష్ణు' బాడీ లాంగ్వేజ్‌కి, ఆ మేనరిజమ్స్‌కి దానికి తగ్గట్టు పోనీ ఈ హీరోయిన్ వెనకాలున్న ఈ లోపం, ఈ బ్యాక్ స్టోరీ తనకు తెలవంగానే తను ఇంకా ఎలా రియాక్ట్ అవుతాడు. సో, ఈ యాస్పెక్ట్స్ అన్నీ ఊహించుకొని సెకండ్ హాఫ్ ఇంకా ఫన్నీగా ఉంటుందని ఊహించుకున్నా. అలాగే ఇంటర్వెల్ అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా పెద్ద సమస్యే స్టార్ట్ అయిపోయింది. ఇంటర్వెల్ నుంచే సమస్య అండ్ సెకండ్ హాఫ్ అయితే పూర్తిగానే సమస్య. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసిన దానిలో 50% కూడా సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేయలేకపోయింది గైస్. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ డిసప్పాయింట్ అయ్యాను నేను. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా కూడా డబుల్, ట్రిపుల్ లాఫ్టర్ ఉంటదనుకుంటే సెకండ్ హాఫ్‌లో అసలు ఫస్ట్ హాఫే నయం అనిపించింది ఆ రేంజ్. అసలు సెకండ్ హాఫ్ ఎంత ల్యాగ్ అంటే చెప్పాను కదా ఇందాకే, ఈ సినిమాకి రన్ టైమ్ ఒక ప్లస్ అండ్ ఆల్సో ఒక మైనస్ అని. ఇదే అది. సో, సెకండ్ హాఫ్‌లో 2 అవర్స్ 7 మినిట్స్ సినిమా అయినప్పటికీ కూడా మామూలు సాగతీతగా అనిపించే సినిమా.
ఒక రేంజ్‌లో సాగదీసినట్టు అలా అనిపిస్తది. డైరెక్టర్ ఎందుకో మరి హీరోయిన్‌కి ఆ బ్యాక్ స్టోరీ గానీ, ఆ లోపం గానీ పెట్టారో అసలు సిల్లీ అనిపిస్తది. సో, ఆ క్యారెక్టర్స్ దానికి రియాక్ట్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ ఎందుకో చాలా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. సరిగ్గా రాసుకోలేదు అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో కామెడీ అస్సల వర్కౌట్ అవ్వదు. అసలు ఎక్కడ నవ్వు రాదు సెకండ్ హాఫ్‌లో. సో, అది ప్రాబ్లమ్. ఫస్ట్ హాఫ్‌లో నవ్వుకున్నంత మాత్రం సెకండ్ హాఫ్‌లో నవ్వుకోలేం మనం. ఏదో 1, 2 దగ్గరలో నవ్వొస్తదే తప్ప, సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ వేస్ట్ అని చెప్తా నేను. ఫస్ట్ హాఫ్‌కే మీ పెనీ వర్త్ అండ్ సెకండ్ హాఫ్‌కి అస్సలు కాదు అని నేను చెప్తున్నా. 'శ్రీ విష్ణు' గూడా ఆఖరికి సినిమాని కాపాడుకోలేకపోయాడు సెకండ్ హాఫ్‌లో. ఎంత తన మేనరిజం, ఎంత తన డైలాగ్ డెలివరీ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్‌లో 'శ్రీ విష్ణు' కొంచెం డల్ అయ్యాడు. అండ్ ఆల్సో మిగతా ఆర్టిస్టులు కూడా డల్ అయ్యారనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌కెళ్ళేసరికి ఓకే. హీరో, హీరోయిన్‌కి ఇద్దరికి పెళ్లవుతుంది. సో, అలాగా మంచి ఎమోషన్‌ని బిల్డ్ చేద్దాం అనుకున్నాడు డైరెక్టర్. పోనీ అది సవ్యంగా అయిందా అంటే అది లేదు. ఏడుపుకి ఏడుపు రాలా, నవ్వుకి నవ్వు రాలా. అసలు సెకండ్ హాఫ్ ఏందో అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదసల. రెండిటికి మధ్యలో ఉన్నారు ఆడియన్స్ అందరూ. అండ్ ఆల్సో నేను గూడా. ఆ కామెడీ సరిగ్గా పేలట్లేదు. పోనీ కామెడీ టైమింగ్ వేరిందంటే, ఏడుపు రావట్ల పోనీ అంత స్ట్రాంగ్ పాయింట్ ఏమీ లేదంటే, ఏదో ఎండ్ చేయాలి కదా అని లాస్ట్‌లో అలా ఎండ్ చేశాడంతే. అలా చెప్పేది ఎండ్ చేశాడు. అలా కాదు. బట్ ఈ సినిమాకున్న ఇంకొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, సత్య గారి కామెడీ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు ఈ సినిమాలో. అంటే ఒక రకంగా ఈ సినిమాలో సత్య గారు వచ్చినప్పుడల్లా అసలు ఎందుకు ఉన్నారు? ఇతని క్యారెక్టర్ ఎందుకన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్‌లో శ్రీ విష్ణు కూడా కాపాడుకోలేకపోయాడు. అండ్ ఆల్సో అదే హీరోయిన్ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. అండ్ ఓకే. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే ఓకే. ఫస్ట్ హాఫ్ వాస్ డీసెంట్. గుడ్ ఎంటర్‌టైనర్. బావుంది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌కి ఎలాంటి వంకలు లేవు. ఇట్ వాస్ అ కంప్లీట్ లాఫ్టర్. అండ్ ఫస్ట్ వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బావుంది. ఓకే. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా బానే ఉన్నింది. అండ్ ఓకే. లవ్ ట్రాక్ బానే ఉన్నింది. ఫస్ట్ హాఫ్ బానే ఎంగేజ్ చేసింది. శ్రీ విష్ణు గారి డైలాగ్, మేనరిజమ్స్ కూడా ఎంగేజ్ చేసింది. సో, అంతే. అండ్ ఇప్పుడు మైనస్‌లోకెళ్ళిపోతే అన్ని క్యారెక్టర్స్ సినిమాలో హాఫ్ బేక్డ్‌గా ఉన్నాయి. ఒక్క శ్రీ విష్ణు అండ్ హీరోయిన్‌ది తప్ప అందరి క్యారెక్టర్‌లు సినిమాలో హాఫ్ బేక్డ్‌గా ఉన్నాయి. అంటే సరిగ్గా వాటిని కుక్ చేయలేదు డైరెక్టర్. ఏదో అలా పెట్టేశాడు. దేనికి ఒక స్టాండర్డ్‌గా పే ఆఫ్ లేదు దేనికి. అండ్ ఆల్సో సాంగ్స్ అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ ఒక్క సాంగ్ గూడా సినిమాలో అస్సలు అప్ టు ద మార్క్ లేవు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఓకే బావుంది. బట్ మిగతా సాంగ్స్ అన్నీ ఇంటర్వెల్‌కే మర్చిపోతాం. ఆ రేంజ్‌లో ఉన్నాయి సాంగ్స్. నైట్‌మేర్ అని చెప్పొచ్చు సాంగ్స్ అస్సలు బాలేవు. ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప. అండ్ సెకండ్ హాఫ్ కూడా పరమ ల్యాగ్ ఉంది. ఏమీ లేదు సెకండ్ హాఫ్‌లో. మొత్తం అసల టోటల్లీ డిసప్పాయింటెడ్. సత్య గారి కామెడీ ట్రాక్ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో, అంతే గైస్. సో, ఇంకేం చెప్తాం. ఓకే. పర్లేదు సినిమా. అంతవరకే. ఒక బిలో పార్ సినిమా ఇది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. అంటే నా వర్డిక్ట్ యావరేజ్. సో, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.